హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితేరతం వేదాబ్జభాస్కరం వందే సమాధినిలయం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్రాయేన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయప్రదీపः చతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరిః అపాలలోచనः శంభుః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః. ఓం పరబ్రహ్మణే నమః. భగవద్గీత మానస మనోవికాసం అనేటువంటి విషయాన్ని గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఇవాళ స్థితప్రజ్ఞతను గురించి చెప్పుకుందాం. ఇంతకు పూర్వం మనం చెప్పుకున్న వాటిల్లో ఈ 2వ అధ్యాయంలో ఆత్మతత్వాన్ని గురించి చెప్పుకున్నాం. ఆత్మతత్వానికి ప్రధానమైనటువంటి 4 మహావాక్యాలను కూడా చెప్పుకున్నాము ఆత్మతత్వాన్ని గురించి. ఆ తర్వాత నిష్కామ కర్మయోగము అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదిస్తూ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అనే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అనగా కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారం ఉన్నది, అదే కర్మఫలముల యందు అధికారం లేదు అన్నాడు. ఇందులో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే వేదము అనేటువంటిది మనకు 2 భాగాలుగా కనబడుతుంటుంది. 2 భాగాల్లో మొదటి భాగం అంతా కర్మకాండ, రెండో భాగం అంతా జ్ఞానకాండ. ఈ కర్మ భాగంలో ఉండేటువంటిది అంతా యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాలు ఇటువంటి క్రియలు చేసేటువంటి ఇవన్నీ కర్మలు, ఇవన్నీ విహిత కర్మలు. ఈ కర్మలు ఎట్లా చేయాలి ఏమిటి అనేటువంటి విషయం అంతా వేదంలో చెప్పబడినది, వేదంలో ఉన్నది. అంటే ఇప్పుడు ఈ వేదంలో చెప్పినటువంటి ఈ కర్మలను చేసినందువల్ల ఫలితం ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఏమొస్తుంది అని అంటే స్వర్గం లభిస్తుంది అని మనకు దానిలోనే చెప్పారు. యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాలు చేయటం వల్ల స్వర్గం లభిస్తుంది. స్వర్గం లభిస్తుంది అని అంటే మరి చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్తున్నావు కదా, చెబుతుంటే 4వ భాగమైనటువంటి మోక్షం సిద్ధించదు కదా అని ఒక ప్రశ్న వస్తుంది. అప్పుడు దానికి సమాధానం ఏం చెప్తున్నారనంటే ఈ కర్మకాండను ఆచరించడం వలన మనస్సుకి చిత్తశుద్ధి అనగా చిత్తశుద్ధి కలుగుతుంది. అనగా చిత్తం నిర్మలమై ఉంటుంది. చిత్తం నిర్మలమై ఎప్పుడు ఉంటుంది అని అంటే ఎటువంటి కోరికలు లేకుండా, అసలు కోరికలు అనేటువంటిది లేకుండా ఉన్నప్పుడే చిత్తం నిర్మలంగా ఉంటుంది. కోరికలతోటి కనుక ఉంటే చిత్తము నిర్మలంగా ఉండదు. ఎందుకంటే చిత్తంలో అన్ని కోరికలు నిలబడ్డప్పుడు ఏమవుతుందని అంటే ఆ చిత్తము ఆ కోరికలను సాధించడం కోసం పరిగెత్తుతూ ఉంటుంది. ఆ కోరికల కోసమే జీవితాంతం నడుపుతూ ఉంటుంటుంది. జ్ఞానం అనేటువంటిది మర్చిపోతుంది. అందువలన ఆ చిత్తము కోరికలు లేకుండా ఉండాలి. కోరికలు లేకుండా ఉండాలంటే కర్మలు చేసేటప్పుడు నిష్కామ కర్మ అది చెప్పాడు. అది కర్మణి ఏవ
అధికార కర్మణి కర్మల యందు అధికారము ఉన్నది నీకు. వేదం చెప్పింది కర్మలను చేయుము అని చెప్పాడు. మన పరమాత్మ ఏం చెబుతున్నాడు? వేదం చెప్పినట్టుగా కర్మలను ఆచరించుము. ఆ కర్మలను ఆచరించి దాని వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏదైతే ఉన్నదో ఫలం అనేటువంటిది ఆశించకుండా చేయుము. అది ఫలమును ఆశించకుండా చేయుము అని చెప్పాడు. అనగా వేద విహితం కాబట్టి, వేదం చెప్పింది కాబట్టి, ఈ కర్మలు చేయమన్నది కాబట్టి చేస్తున్నా, నేను చేయటమే నా యొక్క విధి అనే భావంతో చెయ్యము అని. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని ఆ విధంగా కర్మలను గురించి చెప్పాడు. కర్మలు చేయండి, మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగటం వలన మోక్షానికి దారి కనపడుతుంది. ఇది ప్రధానమైనది. ఇదే శంకర విజయంలో కూడా చెప్పినటువంటి ప్రధానమైన విషయం. మండన మిశ్రుడు కర్మిష్ఠుడు ఆయన. ఆ కర్మిష్ఠుడు అనేటువంటి ఆయన చివరికి ఆయన శంకరాచార్య స్వామి వారి ఉపదేశం ద్వారా అర్థం చేసుకొని ఈ కర్మలు అనేటువంటివి చిత్తశుద్ధి కలిగిస్తూ ఉంటాయి. అందువలన ఆ చిత్తశుద్ధి ద్వారా మోక్షానికి దారి తీస్తుంటుంది. కాబట్టి ఈ కర్మలు అనేటువంటి చేసేది ఎవరంటే గృహస్థు చేస్తుంటాడు. కాబట్టి గృహస్థాశ్రమంలో కర్మలను చేయాలి, అవి నిష్కామ కర్మలు అని ఆ విధంగా అక్కడ మనం చెప్పుకున్నటువంటి విశేషము. ఆ ఇందులో మనకు ఆ శంకర విజయంలో కూడా మనం అధ్యయనం చేసేటప్పుడు కూడా వస్తుందన్నమాట ఆ విషయం. అయితే ఈ విధంగా చెప్పుకున్న తర్వాత నిష్కామ కర్మను గురించి చెప్పుకున్న తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నాడంటే, ఈ విధంగా నిష్కామ కర్మలు చేయాలంటే మరి మనస్సు అనేటువంటిది ప్రధానమైనటువంటిది కదా. ఆ మనస్సు స్థితప్రజ్ఞత ఉండాలి కదా. ఆ స్థితప్రజ్ఞత అంటే ఏమిటి అని మనకు మన తరఫున మన అర్జునుడు గారు ప్రశ్న వేశాడు. అంటే శిష్యుడు గురువు గారిని ప్రశ్న వేస్తున్నాడు, పాఠం చెబుతున్నాడు. గురువుగారు పాఠం చెబుతుంటే విద్యార్థికి సందేహం వచ్చింది. సందేహం వచ్చినప్పుడు ప్రశ్నలు వేస్తాడు. ఇప్పుడు ఒక విశేషం ఒకటి ఉన్నది. ఏమిటంటే ఎక్కడైనా సరే లెక్చరర్ కానీ మరి హై స్కూల్లో మాస్టర్ కానీ ఎవరైనా సరే పాఠం చెబుతుంటే తెలివిగల విద్యార్థి తనకు వచ్చిన సందేహాన్ని ధైర్యంగా లేచి నిలబడి, ఏమండి ఈ ప్రశ్న ఇలా వస్తున్నది కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే సవినయంగా అడుగుతాడు. అట్లనే ఇక్కడ కూడా అర్జునుడు పరిప్రశ్నేన సేవయా, అందుకనే ఏం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞాని తత్వదర్శన అన్నారు. అది ఆయన ఆ కృష్ణ పరమాత్మని కేశవ అని సంబోధించాడు. కేశవ అనేటువంటిది అర్థం ఏమిటనమాట? త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపము ఒక ఈశ. దీనిలో కేశవ అనే దానిలో ముగ్గురు ఉన్నారు, అందుకని కేశవాలు. కేశవానని సంబోధించాలంటే ముగ్గురు ఉన్నారంటే అర్థం ఏంటి? పరబ్రహ్మ స్వరూపము అని అర్థం అనమాట. ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి కృష్ణ పరమాత్మ కేశవాన్ని సంబోధించి స్థితప్రజ్ఞస్య కా భాష అని ప్రశ్నించాడు. స్థితప్రజ్ఞుని ఏమని అంటారు, ఏమిటి అది కాస్త వివరంగా చెప్పు అని స్థితప్రజ్ఞుని గురించి ప్రశ్నలు వేశాడు. స్థితప్రజ్ఞుడు ప్రశ్నలు వేస్తే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ తన ఉపన్యాసాన్ని మొదలు పెడుతున్నాడు. గురువుగారు అనగా విద్యార్థి వేసేటువంటి ప్రశ్నలకి గురువుగారు తగిన సమాధానం అందిస్తాడు. ఆ అందించడం కూడా ఎట్లా వేసుకుంటాడంటే అసంపూర్ణంగా ఇవ్వడు, సంపూర్ణంగా ఇస్తాడు. అనగా సందేహం అంతా తీరిపోయేటట్టు ఇస్తాడనమాట. ఇది లక్షణం గురువుగారికి. కాబట్టి ఆయన మొట్టమొదటిగా శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞతను గురించి చెబుతూ ఏమన్నాడంటే, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ తదోచ్యతే. స్థితప్రజ్ఞుడు అనటానికి ఒక డెఫినేషన్ చెప్తున్నారు. ప్రజ యదా కామాన్ సర్వ కామాన్, సమస్తమైనటువంటి కామములు కోరికలన్నింటినీ వదిలేసినటువంటి వాడు అని అర్థం. మొట్టమొదటి అది కోరికలను వదిలేయటం ఎంత గొప్ప విశేషం చూడండి. కోరికలను వదిలేయటం అంటే అర్థం ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఉదయం లేస్తే సాయంకాలం దాకా ఈ మనిషి కోరికలతోటే సరతం అవుతున్నాడు. ఆ కోరికలకు నెరవేరటం కోసమే పరిగెత్తుతున్నాడు ఇట్లా ఈ విధంగా. కానీ ఏమిటున్నాడంటే ఇక్కడ దీనిలో ఆ కోరికలన్నిటినీ వదిలివేసేసి అని అర్థం అనమాట. ఎటువంటి కోరికలు అని ఆయనకు లేవు అని అర్థం. నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఈ కోరికలు అనేటువంటి ఏమిటి అంటే సుఖాన్ని ఇచ్చేటువంటి ఈ కోరికలు అని అర్థం.
ఈ సుఖాన్ని ఇచ్చేటువంటి ఈ కోరికలు నాకు వీటన్నిటిని కూడా వదిలివేసి ఆ మనస్సులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కోరికలన్నీ వదిలివేసేసి ఈ మానవుడు అప్పుడు తన ఆత్మ ద్వారానే ఆత్మని ఏవా అని చెబుతున్నాడు. ఆత్మ అనేటువంటి పదానికి అర్థాలు ఉన్నాయి. ఏమిటంటే ఆత్మ అనే పదానికి ఒకటి మనస్సు, రెండు బుద్ధి, అలానే మూడోది శరీరము, ఇంకొక అర్థం మోక్షము, ఇంకొక అర్థం పరమాత్మ, పరబ్రహ్మము. ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆత్మ అనేటువంటి శబ్దానికి. ఇక్కడ ఆత్మ అనేటువంటి శబ్దాన్ని 2 సార్లుగా ప్రయోగించాడు. ఎట్లా? ఆత్మని ఏవా, ఆత్మన మనస్సు చేతనే, ఆత్మని ఏవా ఆ పరమాత్మ ఎందే తుష్ట సంతుష్టి పొందినటువంటి వాడు, అటువంటి వాడిని చిత్తప్రజ్ఞుడు అంటారు. కాబట్టి మనస్సు అనేటువంటిది మొట్టమొదటి మెట్టు. ఈ మొట్టమొదటి మెట్టు అయినటువంటి ఈ మనస్సుని చేతనే ఆ పరమాత్మను దర్శనం చేసుకోవాలి. పరమాత్మను దర్శనం చేసుకోవాలంటే సమస్తమైనటువంటి కోరికలన్నీ వదిలివేసేస్తేనే, అనగా అప్పుడే ఆ పరమాత్మ నీకు సిద్ధిస్తాడు. అటువంటి స్థితి వస్తేనే స్థితప్రజ్ఞత అని అర్థం అన్నమాట. అలా కోరికలతోటి ఉన్నటువంటి మనస్సు ఉందనుకోండి, కోరికలతోటి ఉండే మనస్సు ఉంది. ఆ మనస్సు ఉన్నప్పుడు ఆ పరమాత్మ కనపడాలి అంటే మరి నీ మనస్సు కోరికలు లేకుండా ఉండాలి కదా, అనగా నిర్మలంగా ఉండాలి కదా, అది అర్థం. అనేటప్పటికీ చాలామంది అనుకుంటారు కోరికలు అనేటప్పటికి, ఏమండి కోరికలు అంటే మనకి ఈ అనేకమైన ఉన్నాయి కదా, ఇవన్నీ లేకపోతే ఎట్లా అని. కానీ అది కాదు, ఆ కోరికలు కాదు, ఇహ ప్రపంచానికి సంబంధించినటువంటి ఈ కోరికలు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇహ ప్రపంచానికి సంబంధించిన కోరికలు కాదు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇహ ప్రపంచానికి సంబంధించిన కోరికలను పరమాత్మను అడుగుతున్నారు. ఎట్లా అంటే పరమాత్మను అడుగుతున్నది ఇహ ప్రపంచానికి సంబంధించిన కోరికల్ని పరమాత్మను అడుగుతున్నారు. అంటే పరమాత్మ యొక్క రూపములు అనేకమైనటువంటి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అమ్మవారు పరమాత్మ యొక్క రూపమే. అయితే అమ్మవారిని పరమాత్మగా ధ్యానించటం లేదు. అమ్మవారిని ఒక సగుణ రూపంలో పెట్టుకొని, ఒక లక్ష్మీ రూపంలో పెట్టుకొని, మాకు డబ్బులు కావాలి, మాకు ధనం కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని అడుగుతున్నారు. అవి సిద్ధించడం కోసమని. అవి సిద్ధించినవి, ఆ సిద్ధించిన తర్వాత ఆ కోరికలన్నీ సిద్ధించినవి. అప్పుడు ఆ మనస్సుకి ఏంటంటే ఆ కోరికలను అనుభవిస్తూ వాటితోటి లీనమైపోతుంటాడు. లీనమైపోతున్నప్పుడు నువ్వు పరమాత్మని ఏమి దర్శిస్తావు? పరమాత్మను దర్శించలేము. అందువల్లనే కోరికలు, సమస్తమైనటువంటి కోరికలన్నిటినీ వదిలివేసేసి పరమాత్మ ఎందే మనస్సుని ఆత్మచేతనే ఆత్మని పరమాత్మ యందు లగ్నం చేస్తేనే అప్పుడు స్థితప్రజ్ఞత అనేటువంటిది కలుగుతుంటుంది అని చెప్పాడు. ఇప్పుడు కోరికలు అనేటప్పటికీ ఇహ వివరణతోకి వచ్చేస్తున్నాడు. చాలామంది కోరికలు అనేటువంటి దానికి ఇట్లా మనం చెప్పుకున్నాం కదా, ఇహ ప్రపంచంలో కోరికలని. ఇప్పుడు ఆ కోరికలు ఎలా ఉంటాయి? ఆ కోరిక నెరవేరకపోతే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. కోరిక నెరవేరకపోతే దుఃఖం వస్తుంది. నెరవేరకపోతే కోరిక నెరవేరింది, మహా సంతోషం. అటు దుఃఖము, ఇటు సంతోషము, ఈ రెండు మనస్సులో నిండిపోయి ఉన్నాయి. అనగా మనస్సు వీటితో నిండిపోయింది అని అంటే ఏంటి? సుఖ దుఃఖములు, ఆనందములతో నిండిపోయింది అని అంటే ఆ మనస్సులోకి పరమాత్మ ఎలా ప్రవేశిస్తాడు? చోటేది? దానిలో ఉన్నటువంటి పాత్రలో అన్ని నీళ్లు ఉన్నాయి, ఇంకే నీళ్లు వస్తావు? పాత్ర నిండిపోయింది. మనస్సు అంతా దేంతో? సుఖము అలా దుఃఖము, దీంతో నిండిపోయింది. అందువల్లనే ఆ రెండుతోటి నిండిపోతున్నాయి. కాబట్టి ఆ సుఖ దుఃఖములు ఇచ్చేటువంటి ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో ప్రజహాతి, అది అర్థం. వాటిని వదిలేసేయి అని చెబుతున్నాడు. ప్రజహాతి దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ చితధీర్ మునిరుచ్యతే అని చెబుతున్నాడు. దుఃఖములు కలిగినప్పుడు కుంగిపోవటం, అలానే సుఖాలు కలిగినప్పుడు పొంగిపోవటము, ఈ విధంగా ఉంటాయి. కాబట్టి భయక్రోధములను వీడినటువంటి వాడు, భయము క్రోధము, ఈ రెండు కూడా వదిలినటువంటి అటువంటి వాడు ఆ మనస్సు కలిగినటువంటి చిత్తప్రజ్ఞుడు అన్నాడు. ఇది పైకి చెప్పడానికి వాక్యంగా ఉన్నది. దీనికి మనకి చాలాసేపు టైం పడుతుంది.
ఒక్కసారి వెనక్కి పోతే కొన్ని విశేషాలు వస్తాయి. ఈ శ్లోకం అంతా ఎక్కడో దేనికి సంబంధించింది అని అంటే రామాయణంలో రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి శ్లోకం ఇది. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః సితధీర్ మునిరుచ్యతే. ఇది అర్థం. ఎంతటి ఈ శ్లోకం ఎంత రామాయణంలో ఉన్న రామచంద్రమూర్తిని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అందుకని ఆంజనేయ స్వామి వారు చెబుతుంటే పైన ఉండి చెబుతుంటే ఆ భగవద్గీత చదువుతుంటే కృష్ణ పరమాత్మ అప్పుడు అనుకున్నాడు, నా రామచంద్రమూర్తి ఈ కృష్ణుడిగా ఉండి చెబుతున్నాడు, అప్పుడు అనుభవించాడు, ఇప్పుడు చెబుతున్నాడు అని చెబుతున్నాడు. దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత. సుఖేషు దశరథుడు, తండ్రి అయినటువంటి దశరథుడు రామచంద్రమూర్తిని పిలిచాడు. పిలిచి, హే రామచంద్ర, నీకు రేపు రాజ్య పట్టాభిషేకం చేస్తున్నానయ్యా, నువ్వు శుభ్రంగా అంతా రెడీగా ఉండు అని చెప్పాడు. అన్నప్పుడు మరి తండ్రి చెప్పగానే కుమారుడు రామచంద్రమూర్తి పొంగిపోవాలి. ఏమాత్రం పొంగిపోలేదు. ఇది ఏమాత్రము పొంగిపోలేదు. మరి మహా ఆనందం కదా, మరి రాజ్యం ఇస్తున్నాడు, రాజుని చేస్తున్నాడు అంటే సామాన్యమా? ఇది పొంగిపోవాలి కదా, పొంగిపోలేదు. సుఖం ఏమాత్రం పొంగిపోలేదు. అలానే నిశ్చలంగా ఉన్నాడు. సముద్రం ఎన్ని నీళ్లు వస్తున్నా కానీ అది నిశ్చలంగా ఉంటుంది. నీళ్లు విరుగుతున్నాయి కదా, నదులు వచ్చి చేరుతున్నాయి, పొంగిపోయి దేశమంతా పడుతున్నదా? లేదు. అట్లా ఆ విధంగా సముద్రం వలె గంభీరంగా ఉన్నాడు. ఆ తర్వాత మరునాడు పిలిచాడు. మరునాడు పిలిచి రామచంద్రమూర్తి, హే రామచంద్ర, నీకు రాజ్యం ఇవ్వటం లేదు, అడవులు పోవయా అన్నాడు. మరి ఇప్పుడు ఏడవాలిగా, ఆనందం కాస్త పోయి ఏడవాలి కదా. అనగా అర్థం ఏమిటి? సుఖం పొందాలి అనేటువంటిది మనసులో కలిగింది, తర్వాత కష్టము కలిగింది. ఈ రెండు సామాన్య మానవుడికి, ప్రాకృతమైనటువంటి మానవుడికి, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ప్రాకృతమైనటువంటి మానవుడు. ఇప్పుడు మనం ఉన్నామే, మనం అందరం ప్రాకృత మానవులం. ఇగో మనకి రాజ్యం ఇస్తానన్నాడు అనుకోండి, పొంగిపోతాం. రేపు రాజ్యం ఇవ్వటం లేదు, కుంగిపోతాం. వీటి లక్షణాలు ఎవరికి ఉంటాయి? ప్రాకృత మానవులకు ఉంటాయి. వీళ్ళని ప్రాకృత మానవులు అంటారు. మరి రామచంద్రమూర్తి పరబ్రహ్మస్వరూపం కదా, ఆయన ప్రాకృత మానవుడు కాదు, అప్రాకృతమైనటువంటి పరబ్రహ్మస్వరూపమైన ఆయన అటు పొంగిపోలేదు, కుంగిపోలేదు. రెండు. మరి ఎలా ఉన్నాడు అని అంటే నిశ్చలంగా ఉన్నాడు. ఇది అర్థం. అట్లనే రామచంద్రమూర్తికి భయము, క్రోధము రెండూ వదిలివేసినటువంటి వాడు. ఆయనకి భయము లేదు, కోపము లేదు. అడవులకు పో అనేటప్పటికీ నాకు భయం అనేటువంటిది లేదు. క్రోధము, కోపము ఎవరైతే వచ్చారో కోపం చూస్తున్నా వాళ్ళ మీద ప్రశాంతంగానే ఉన్నాడు. ఇట్లా అనేకమైన సందర్భాలు రామాయణంలో కనపడుతూ ఉంటుంటాయి. ఈ సందర్భాలు మనకు ఈ ఒక్క శ్లోకం అనేటువంటిది గుర్తుపెట్టుకొని రామాయణాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. ఈ భగవద్గీతను దగ్గర పెట్టుకొని రామాయణాన్ని అధ్యయనం చేస్తూ ఉంటుంటే కొత్త విశేషాలు తెలుస్తుంటాయి. ఎక్కువ భాగం అంతా కూడా రామచంద్రమూర్తికి, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిదే ఈ భగవద్గీత. ఇట్లా ఈ విధంగా ఆ రామచంద్రమూర్తి స్థితప్రజ్ఞుడు. ఇది ఆ స్థితప్రజ్ఞుడు ఆయన. కాబట్టి ఆయన ఎంతటి వాళ్ళైనా సరే కోపం ఎటువంటి సందర్భం అపకారం చేస్తున్నా కానీ కోపం పొందాలి కదా, అంత కోపం పొందనేటువంటి లేకుండా, భయం లేకుండా ఉండేటువంటి. అట్లయితే కోపం లేకుండా ఉన్నాడంటే అదేంటండి మరి ఇట్లా అంటారంటే, కోపం ఎప్పుడు రావాలి? దానికి సందర్భం ఉంది. ఎప్పుడు రావాలంటే ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు కోపం తెచ్చుకోవాలి. ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు కోపం తెచ్చుకోవాలి. కోపం ఎంతవరకు ఉండాలి అని అంటే ఆ ధర్మస్థాపన చేసేంత వరకు కోపం ఉండాలి. ధర్మస్థాపన చేసేంత వరకే కోపం ఉండాలి. ధర్మస్థాపన అయిపోయింది, మరలా ప్రశాంతంలోకి వెళ్ళిపోవాలి. అదే మనకు రామాయణంలో కనబడుతుంటుంది. రామాయణంలో ఆయన యుద్ధం చేసేటప్పుడు కోపాన్ని ఆవహించుకున్నాడు. కోపం అంటే రుద్రావతారం. రుద్ర అంటేనే కోపిష్టి, కోపం అనమాట. ఆ రుద్రావతారాన్ని ఆవహింపజేసుకొని రాక్షస సంహారం చేశాడు. ఆ తర్వాత మరలా ప్రశాంతమైనటువంటి దానిలోకి వచ్చేసేసాడు. ఇట్లా ధర్మస్థాపన కోసం కోపాన్ని ఆవహించుకోవాలి. ఇది స్థితప్రజ్ఞలు చేసేటువంటిది అన్నమాట. ఇది ఇట్లా
కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటిది దుఃఖేష్వనుద్విగ్గమనాహ. ఆ దుఃఖములు కలిగినప్పుడు ఏడవటం, దుఃఖం మైనస్లోకి పోవటం, అలానే సుఖం కలిగినప్పుడు ప్లస్లోకి రావటం, ఇట్లా ఈ విధంగా ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి ఇటువంటివి లేకుండా చిత్తప్రజ్ఞ అంటే సమంగా ఉండాలి, దుఃఖేషు సుఖేషు సమంగా ఉండాలి అని ఆ విధంగా చెబుతూ ఇంకా విశేషంగా ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం చెబుతున్నాడు. 58వ శ్లోకం అందరికీ ముఖ్యమైనటువంటిది. యదా సంహరతే అయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఒక ఉపమానం చెబుతున్నాడు, పాఠం చెబుతున్నారు లెక్చరర్ లేదా మాస్టర్, ఉపమానం చెబుతున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే చెప్పేటప్పుడు పిల్లలకు అర్థం కావడానికి టీచింగ్ ఎయిడ్స్ అని అంటారు, అంటే బోధన ఉపకరణములు అంటారు. అంటే చెప్పడానికి ఒక వస్తువు తీసుకొచ్చో లేకపోతే బోర్డు మీద ఒక బొమ్మ రాసో బొమ్మ గీసో ఇదిగో ఇట్లా ఉంటుందని చెప్తే బాగా అర్థమవుతుంది అట్లా. అందుకని అట్లనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక టీచింగ్ ఎయిడ్ పట్టుకొచ్చాడు, కనుక బోధనోపకరణాన్ని పట్టుకొచ్చాడు. ఆ బోధనోపకరణం ఏమిటయ్యా అని అంటే తాబేలు పట్టుకొని వచ్చాడు, తాబేలు బొమ్మేశాడు. ఇక చెబుతున్నాడు పాఠం. ఏం చెబుతున్నాడంటే యదా సంహరతే అయం కూర్మ అంగానేవ సర్వశః. కూర్మ తాబేలు అందరు చూశారు. ఈ తాబేలు అది తన కాళ్ళని శిరస్సుని లోపలికి ముడుచుకొని డిప్పలాగా, పైకి చూస్తుంటే ఒక ఇనప డిప్పలాగా ఉంటుంది చివర ముడుచుకున్న తర్వాత. చూసే వాళ్ళందరూ కూడా అది ఏమనుకుంటారంటే ఇది ఒక రాయిలే అని అనుకుంటారు, అట్లా అనుకుంటారు. అంటే ఏమిటనమాట, తన యొక్క స్థితిని బయట పెట్టదు, ఎప్పుడు ఏ సందర్భంలో అనేటువంటిది. పైన ఆకాశంలో తిరుగుతున్నాయి, ఏదో గద్దో ఏదో పక్షి ఏదో తిరుగుతున్నది, అవి చూసినాయి అనుకోండి కొట్టేస్తాయి. లేకపోతే భూమి మీద ఏ నక్కలో చూసినాయి అనుకోండి అవి కొట్టేస్తాయి. కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది, తన రక్షణ కోసము తెలివిగా వాటి నుంచి తప్పించుకోవటానికి అవి పట్టేస్తాయి. కాబట్టి ఈ రూపాన్ని పొందుతుంది, ఈ రూపాన్ని పొంది తాను రక్షణ పొందుతుంది. ఇది మనకు కనపడుతున్నటువంటి సహజమైనటువంటి లక్షణము, ప్రకృతిలో ఉన్న లక్షణం ఇది. అట్లనే ఆ విధంగానే ఈ స్థితప్రజ్ఞుడు ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య, ఇంద్రియములు, ఈ ఇంద్రియములండి అన్నిటికన్నా ప్రధానమైనటువంటి ఇంద్రియాలే మనిషిని పడగొడతాయి, ఇంద్రియాలే పైకి తీసుకొని పోతాయి. కాబట్టి అటువంటి ఇంద్రియములను ఎలా నడుపుకోవాలి అంటే మన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి అని చెబుతాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు విశేషంగా, ఇంద్రియార్థేభ్య ఇంద్రియాణి, ఇంద్రియము యొక్క అర్థముల నుండి ఇంద్రియములను సంహరతే అన్ని విధములా ఉపసంహరించుకోవాలి అని చెబుతున్నాడు. ఇంద్రియార్థములు, ఇంద్రియార్థేభ్య ఇంద్రియాణి, ఇక్కడ తెలుసుకోవాల్సిన విశేషం ఉంది. ఇంద్రియార్థేభ్య అన్నాడు. ఇంద్రియములు అంటే మనకు తెలుసు 5 ఇంద్రియాలు, 5 ఈ జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయే, ఈ ఇంద్రియాలు, వీటికి అసలు పేరు ఎట్టా వచ్చిందండి, ఇంద్రియములు అసలు పేరు వీటికి. అయితే వీటికి జ్ఞాన అనేటువంటి తగిలించారు, జ్ఞానేంద్రియములు. ఇంద్రియములను జ్ఞానం వైపు పరమాత్మ వైపు కనుక నడుపుతుంటుంటే అవి జ్ఞానేంద్రియాలు. ఇక్కడ చెప్పుకోవాల్సింది అది. ఇంద్రియాలు పరమాత్మ వైపు నడుపుతున్నాడు, అప్పుడు జ్ఞానేంద్రియాలు అవుతాయి. నువ్వు పరమాత్మ వైపు నడపటం లేదు ఈ ఇంద్రియాలని, వాటిని వదిలేస్తే అవి ఏం చేస్తున్నాయి అంటే ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టు పోయి ఆహారం తినేస్తున్నాయి. ఎంత ఆహారం తింటున్నాయా అంటే తృప్తి తీరదు వాటికి. ఎప్పుడు ఇంద్రియాలు ఏమడుగుతుంటే నాకు ఆహారం అంటుంటాయి. నాకు ఆహారం, నాలుగున్నది తిండి, ఏదో ఒకసారి పెట్టారు, పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి, ఇక వదారి పోతే సరి ఇంకేది. మేము వెనక ఒకసారి నర్సాపేటలో ఉన్నప్పుడు ఒక విచిత్రం చూసాం. ఒక ఆయన ఒక హోటల్లో ఇడ్లీ తింటాడు, ఒక హోటల్లో ఇడ్లీ తిని కొంచెం దూరం పోయి 10 నిమిషాలు అయిన తర్వాత ఇంకో హోటల్లో పోయి పెసరట్టు తింటాడు, ఇంకో హోటల్లో పోయి పొద్దున 9ంటికి వచ్చాడంటే
1 గంట దాకా అన్ని హోటల్స్ తిరుగుతూ ఉంటుంటాడు ఇంట్లో నుండి. అది అప్పుడు మేము చెప్పుకొని నమ్ముకునేవాడు వాళ్ళం. ఎందుకనంటే ఉదాహరణకి ఒక ఇంద్రియం మనకు నాలుక అనేటువంటి ఇంద్రియం చూసుకోండి. ఆ ఇంద్రియం ఏం చేస్తుందంటే అది ఎక్కడ బాగుంటుంది, ఇది ఎక్కడ బాగుంటుంది, ఇదే పని. అంటే 9 గంటల నుంచి 1 గంట దాకా ఇదే పని చేస్తున్నాడంటే ఎన్ని గంటలు జీవితంలో ఎన్ని గంటలు తిండి కోసం ఆ నేల కోసం ఖర్చు పెట్టాడు ఒకసారి ఆలోచించండి. మా బాబాయ్ గారు ఒకరు ఉండేవారండి. అది మీరు అంటుంటే గుర్తొస్తారు. అంటే 1 కిలోమీటర్ రోడ్డు మీద సైకిల్ మీద వెళ్ళేవాడు. 4 టీ స్టాల్స్ లో 4 టీలు తాగాడు. నేను చిన్నపిల్లవాడినప్పుడు తరగతి అప్పుడు అడిగాను, మా బాబాయ్ ఏంటిది ఇలా వెళ్తా అవుతున్నారు, మీకు ఎందుకు ఈ 4 చోట్ల తాగడం అంటే, ఒరే ఇక్కడ కొంచెం టేస్ట్ లో ఇలా ఉంటుంది, అక్కడ కొంచెం టేస్ట్ లో అలా ఉంటుంది అని చెప్తూ ఈ టేస్ట్ లో అన్నీ చూడాలని చెప్పి 4 సార్లు టీ అట్లా ఉంటారు మనుషులు. అలా ఉండి ఏంటంటే అవి జీవితం అల్పకాలమేవా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ స్థితప్రజ్ఞుడు అవి జీవితం అల్పకాలమేవా, జీవితం ఆ దేవుడు ఇచ్చినటువంటి అయ్యా నువ్వు 70 80 బతకలా, లేకపోతే 60 బతకలు, ఏదో ఉంటుంది వాడికి ఇంతని బతకమని. ప్రతి కాలం చూసా, ప్రతి క్షణం కూడా, ప్రతి క్షణం ఏమని చెప్పాడనమాట, అనుక్షణము నువ్వు ప్రతి క్షణం కూడా మరి అనవసరంగా ఖర్చు చేయకుండా ఈ జ్ఞానం పట్ల పెట్టు. మరి ఇంకొక క్షణం ఏమిటి అంటే అర్థాన్ని కూడా సంపాదించుకో. అర్థం ఎందుకు కావాలంటే గృహస్థాశ్రమానికి కావాలి కాబట్టి ధర్మంగా అర్థాన్ని సంపాదించుకో, అలానే ఈ జ్ఞానాన్ని సంపాదించుకో అని కూడా చెప్పాడు అనమాట. ప్రతి క్షణం అనేటువంటిది అట్లా ఖర్చు చేసుకో అని కూడా మనకు చెప్పారనమాట. ఇది అయితే మన వాడు ఏం చేస్తున్నాడు అనమాట, ఈ ఇంద్రియాలు 5 ఇంద్రియాలు ఇది ఇట్లా కళ్ళు ఉన్నాయి అనుకోండి, ప్రస్తుత కాలంలో ఈ యువకులు ఉన్నారనుకోండి, ఆట మొదలవుతుంది, క్రికెట్ ఆట. పాపం ఆ క్రికెట్ ఆట మొదలుపెట్టిన మొదలు దగ్గర చివరి దాకా చూసి తీరాలి. సరే చూస్తున్నాడు, సరే బాగానే ఉంది. కొంతమంది చాలామంది మమేకం అయిపోతుంటారు. మమేకం అయిపోయినప్పుడు తిడుతుంటారు. వాడు పడిపోయినాడు అనుకో, వాడిని తిడుతుంటారు మమేకం అయిపోయినప్పుడు. అంటే అర్థం ఏమిటనమాట, నీవు ఎంతటి దిగజారిపోయినావో చూసుకో. మరి అది దిగజారిపోవటం. అది గెలిచాడు అనుకో వాడు గెలిస్తే వీడు గెలిచినంత ఇదిగా ఉంటాడు, వీడే గుర్తుంటాడు, వీడు టపాకాయలు గెలుస్తుంటాడు వీడు గెలిచాడని. ఇదేమిటనంటే ఇటువంటివన్నీ కూడా ఈ ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతున్నాయి అని అర్థం. కాబట్టి ఇంద్రియాలని నిగ్రహించుకొని చూడు. నువ్వు టీవీ క్రికెట్ చూడాలని అనుకున్నావు, నిగ్రహంతో చూడు. నిగ్రహంతో కనుక చూసావంటే నీకు అప్పుడు ఒక జ్ఞానం కలుగుతూ ఉంటుంటుంది అనమాట. నిగ్రహ శక్తి అనేది కావాలట. అట్లా కంటికి అనేకమైన, అలానే కళ్ళు, చెవులు, ఈ 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలని మేనేజ్ చేసేటువంటిది ఎవరు? మనస్సు. 5 + 1 6. ఈ 6 ఇంద్రియములు ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే పరిగెత్తుతూ ఉంటాయి. ఎంత పెట్టినా కానీ తృప్తి తీరదు వీటికి. కాబట్టి ఆ ఇంద్రియములను నిగ్రహించుము అని చెప్పడానికి ఒక ప్రాణిని మనకు ఉదాహరణగా చెబుతున్నాడు. చూడండి, ప్రాణికి ప్రాణి ఉదాహరణ చెబుతున్నాడు. నువ్వు ప్రాణివే, అది ప్రాణి. ఆ ప్రాణి చూసుకో ఏమిటనమాట, ఆ జంతువులు తన యొక్క శత్రువులు కనపడంగానే లోపలికి కాళ్ళు ముడుచుకుంది. అట్లనే నీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు? విషయ సుఖాలు. ఈ విషయ సుఖాలు అనేటువంటి వాళ్ళు శత్రువులు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ చూపిస్తారు, ఆశ చూపించి తీపిగా ఉందని చూపిస్తారు, చివరికి ఆ తీపిలో పడేస్తారు. ఇంతే. ఎట్లా అంటే మనకి దీనిలో పద్మం మీద ఒక 9 వాలిందిట. 9 వాలిందిట. ఆ పద్మంలో బాగా ఉన్నదిట, తేనె ఉన్నదిట. తేనె ఉన్నదని అంటే సరే అది వాలింది, తేనె తాగింది. ఏదో ఒక 5 నిమిషాలు తాగింది. సరే చాలే, ఇంతవరకు తృప్తి చెందాను అని పోతే సరిపోతుంది కదా. దాంతో అది ఏమని పుట్టింది, మంచి టేస్టీగా ఉంది, నేను ఇది మొత్తం తాగేసేస్తాను అని మరిచిపోయి తాగటం కూర్చోవడం అలే పనిగా తాగుతూ ఉన్నది. సాయంకాలం అయిపోయింది. అయిపోయేటప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. మరి సూర్యుడు ఉన్నంతసేపే కదా పద్మం వికసించేది. అప్పుడు ఆటోమేటిక్గా అది తలుపులు మూసుకుంది. ఆటోమేటిక్గా తలుపులు మూసేసుకుంది. అంటే
పుష్పము వికసనం లేదు, ముడుచుకొని పోయింది. లోపల ఉన్నటువంటి ఈ 9 ఇదంతా మర్చిపోయింది, ఈ తాకటంలోనే ఉండిపోయింది. తాకటంలో ఉండిపోయి మై మరిచిపోయింది. ఈ పుష్పం ముకుళించుకొని పోయింది, దానితో దాని ప్రాణాలు పోయినాయి. చివరికి విషయ సుఖాల్లో పడినటువంటి వాడు, ఇది దీనికి ఒక ఉదాహరణగా, విషయ సుఖాల్లో పడినటువంటి వాడు తనను తాను మరిచిపోయి చివరికి ఈ గతి పడతాడు. ఇది నరక గతి, అది అట్లా అనమాట, దుర్గతి పొందుతాడు. కాబట్టి అందుకనే ఇక్కడ ఆ కోరికలు అనేటువంటి వాటిని, ఈ ఇంద్రియములు అనేటువంటివి జాగ్రత్తగా పట్టుకో. కాబట్టి కృష్ణ పరమాత్మ జాగ్రత్త చెబుతున్నాడు అనమాట, నీవు స్థితప్రజ్ఞత పొందాలి అంటే నీ యొక్క ఇంద్రియములు ఉన్నాయే వాటిని నీ ఆధీనంలో ఉంచుకో, వాటిని ధర్మ మార్గంలో సన్మార్గంలో పెట్టుము, జ్ఞాన మార్గంలో పెట్టుము అని చక్కగా ఉపదేశిస్తున్నాడు. ఇది ఈ స్థితప్రజ్ఞ అనేటువంటిది పాటించినటువంటి వాడికి మానవ వికాసము గొప్ప విశేషం. ఈ స్థితప్రజ్ఞత అనేటువంటిది మన ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రజానీకానికి పనికొచ్చేటువంటిది. ఒక మతము, ఒక కులము అనేటువంటిది, ఒక భేదభావం అనేటువంటిది లేకుండా ఈ స్థితప్రజ్ఞతని మనకు కృష్ణ పరమాత్మ ఉపదేశించాడు. అందుకనే ఇతర దేశస్తులు కూడా చాలా మెచ్చుకుండేది భగవద్గీతను, అందుకనే అనమాట ఇది. కాబట్టి విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని కూడా చెప్పాడు. ఇక్కడ నిరాహారస్య, ఇంద్రియాల ద్వారా విషయాలను తీసుకోకుండా ఉండాలి. అట్లా దేహినః, ఈ పురుషుని యొక్క విషయాః, శబ్దాది విషయములు, విషయములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఇవి వరుసగా శబ్ద స్పర్శ రూప రస గంధ. శబ్దము అనేటువంటిది చెవులకు సంబంధించినది. శబ్దం చెవు తీసుకుంటుంది కదా. శబ్ద స్పర్శ, స్పర్శ అనేది చర్మం. శబ్ద స్పర్శ రూప, రూపాన్ని తెలుసుకునేటువంటిది కన్ను. శబ్ద స్పర్శ రూప రస, రస అంటే రుచి నాలుక, గంధ వాసన అంటే ముక్కు. ఇట్లా ఈ 5 అనమాట. ఈ 5 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు 5 ఇంద్రియాలు ఇందుకు ఇక్కడ విశేషం చెబుతున్నారు. వీటి యొక్క వృత్తిని ఏమన్నారంటే శబ్దస్పర్శ రూపరసగంధములు. చెవి యొక్క వృత్తి ఏమిటి? శబ్దాన్ని పట్టుకోవటం, అట్లా అనమాట. నాలుక యొక్క వృత్తి ఏమిటి అని అంటే రుచిని చెప్పటం, ఇట్లా ఈ విధంగా. కాబట్టి 5 ఇంద్రియములకు వాటి యొక్క వృత్తులు ఉన్నాయి. అయితే ఇక్కడ వీటికి ఏం చెప్పాడు అనమాట, శబ్దస్పర్శాది విషయములు ఇవన్నీ కూడా వినివర్తంతే నివృత్తములైనప్పుడు వాటిని వెనక్కి తీసుకో. శబ్దస్పర్శ రూపరస గంధములు అనేటువంటివి జ్ఞానేంద్రియములు పరిగెత్తుంటే వాటి కోసం, వాటిని వెనక్కి తీసుకొని రసవర్జ్యం, కానీ వాటి అందలి ఆసక్తి మాత్రము పోదు, రసవర్జ్యం. కాబట్టి ఈ స్థితప్రజ్ఞుని యొక్క రసహాపి ఆసక్తి కూడా పరమాత్మను. ఎట్లయితే ఇంద్రియములను విషయాసక్తుల మీద పోనీయకుండా ఆ ఇంద్రియాలని ఎటువైపు దారి మళ్ళిస్తావు అంటే ఇక్కడ చెబుతున్నాడు, ఇది అసలు విషయం. ఇంద్రియములను నువ్వు విషయాసక్తుల మీద పంపవాకు, ఆ రూట్లో పోనివ్వవాకు. ఆ రూట్లో పోతూ ఉన్నాయంటే నీకు దుర్గతి పడుతుంది. మరి ఏ రూట్లో వెళ్ళిపోవాలి నీ ఇంద్రియములు అంటే పరం దృష్ట్వా. అది పరం అంటే పరమాత్మ. పరమాత్మ దృష్ట్యా, పరమాత్మ సాక్షాత్కారం పొందటం కోసమే నీ ఇంద్రియములు వెళ్ళాలి. అంతేగాని విషయ సుఖములు వెళుతూ ఉంటుంటే పరమాత్మ కనపడడు అని. విషయ సుఖములు, ఇప్పుడు మనకు విషయ సుఖాలు అంటే మనం ఒకటి ఉదాహరణగా ఈ నాలుకకు సంబంధించినటువంటి విషయం చెప్తున్నాం. అట్లనే చెప్పుకుంటుంటే 5టికి అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటుంటాయి. ఈ ఇహ ప్రపంచంలో అంతా ఏమిటంటే ఈ 5 ఇంద్రియములకు సంబంధించినటువంటి సుఖ విశేషములన్నీ నిండిపోయినాయి. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా నిండిపోయినాయి, అన్ని చోట్ల నిండిపోయినాయి. కాబట్టి పరమును కోసం చూసుకోవాలి. ఈ విషయ సుఖముల వెంట దృష్టి పెట్టకుండా పరం కోసం చూసుకోవాలి. పరమాత్మ యందు దృష్టి నిలపాలి. ఇప్పుడు ఉదాహరణకి కూడా కొన్ని చోట్ల మనం అనుకుంటాం, ఏమండి వీళ్ళందరూ గుళ్ళల్లో
ఓహ్ ఇంతమంది ఉన్నారు, పారాయణ 1000 మంది చేస్తున్నారు, ఓహో ఇంతమంది అని మనం చూస్తుంటే అట్లనే కనబడుతూ ఉంటుంటారు. ఆ చేసినటువంటి గంట 2 గంటల సేపు నీవు పరం దృష్ట్వా, పరమాత్మని దృష్టిని, పరమాత్మ దర్శనం కోసం ఎంతవరకు చేశావు ఈ కార్యక్రమంలో అని ప్రశ్న వేసుకుంటే ప్రతివాళ్ళు అది ప్రశ్నార్థకమే అవుతుంది. చాలామంది చూసుకోండి, ఇవన్నీ చేస్తున్నావు ఏమిటి, ఇది చేస్తున్నావు ఏంటి, అభిషేకం చేస్తున్నామండి, ఏమిటి అభిషేకం, దాని అర్థం ఏమిటి, ఎందుకు ఏమిటి, అందరు చేస్తున్నారు నేను చేస్తున్నాను. పారాయణ చేస్తున్నావు కదా, పారాయణ చేస్తున్నావు, అందరు చేస్తున్నారు నేను చేస్తున్నాను. దానిలో పుస్తకం పట్టుకున్నాను, అందరు చదువుతున్నారు నేను చదువుతున్నాను. అది అందరు చేస్తున్నారు నేను చేస్తున్నాను. అది ఏమిటి నువ్వు చేస్తున్నటువంటి పని, అది తెలుసుకో. అదంతా ఏంటి, పరమాత్మను దర్శనం చేసుకోవటం కూడా చూసేది. అది తెలుసుకోకుండా చేస్తున్నావు కదా. పారాయణ అంటే పరం ఆయనం పారాయణం. పరం అంటే పరమాత్మ యొక్క ఆయనం మార్గం. పరమాత్మను దర్శించడం కోసం చేసే మార్గాన్ని పారాయణం అంటారు. నువ్వు పారాయణం చేస్తున్నావు అని అంటే 1000 మంది పారాయణ చేస్తున్నారు, 3 గంటలు భగవద్గీత అంటే అర్థం ఏంటి, పరమాత్మను దర్శనం చేసుకోవడం కోసం మేము పారాయణ చేస్తున్నామండి అని అర్థం. ఆ పరమాత్మ ఏం చెప్పాడు దీనిలో, స్థిత ప్రజ్ఞత అనేటువంటిది చెప్పాడు. నీ యొక్క ఇంద్రియములను విషయ సుఖములకు పంపకుండా పరమాత్మ ఎందే నీ యొక్క ఈ ఇంద్రియములను లగ్నం చేయుము అని చెప్పాడు. నువ్వు ఎంతవరకు చేశావు అని ప్రశ్న వేసుకోండి. ఎట్లా ఎంతమంది అనే అంటే కొద్దిమంది ఉంటారు, అసలు లేకుండా ఉండరు. పరమాత్మ యందు దృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అట్లా అనమాట ఇది. కాబట్టి ఇక్కడ ఈ స్థితప్రజ్ఞత విషయంలో ఏం చెబుతున్నాడు, ఇంద్రియ విషయములను నిగ్రహించుకో అని చెబుతున్నాడు. అందుకనే ఇంద్రియ విషయాలను నిగ్రహించుకోవాలి అని అంటే ఈ ఇంద్రియాలు పరిగెత్తుతుంటాయి. ఇంద్రియాలు ఎందుకు పరిగెత్తుతుంటాయి అని అంటే వాటి తప్పేం లేదు, వాటి తప్పేం లేదు, అవి పరిగెత్తుతూనే ఉంటాయి. ఎందుకు తప్పు అని అంటే నీ దగ్గరే ఉంది ఇది, ఆ లోపం నీ దగ్గరే, తప్పు చేసేది నీవే. అదే చెబుతున్నాడు 62వ శ్లోకంలో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇది ధ్యాయతో విషయాన్ పుంసః. పుంసః ఈ మానవుడు, ఈ పురుషుడు, ఈయన ఏం చేస్తున్నాడంటే తేషు అనగా ఆ శబ్దాది విషయములు ఉన్నాయే, శబ్దస్పర్శ రూపరసగంధములని మనకున్నటువంటి 5 ఇంద్రియాలు ఉన్నాయే, ఈ ఇంద్రియములను ఆసక్తి అనగా సంగ అంటే ఆసక్తి. ఏదేని మీద ఆసక్తి చూపిస్తున్నాడు అంటే శబ్దాది విషయములను చింతన చేస్తూ ఉన్నాడు. ఏమని చింతన చేస్తున్నాడు, నాలుక అనేది మంచి టేస్ట్ రుచి, ఇవాళ మంచి ఆహారం తినాలి, ఎక్కడ దొరుకుతుంది బలానా హోటలు, ఈ విధంగా తెచ్చుకొని తింటాం, ఈ విధంగా అది ఒక చింతన చేశాడు. ఆ చింతన చేస్తుంటే బలానా చోట దానికోసం పోయినాడు, అది దొరకలేదు అనుకుందాం. దొరకపోయేసరికి అరే దొరకలేదు అని కొంచెంసేపు చింతన బాధపడ్డాడు. సరే ఈ విధంగా కొంతమందికి ఏంటంటే విషయాలు ఆలోచన చేస్తారు, దానికోసం పరిగెత్తుతారు. ఆ పరిగెత్తిన తర్వాత వాడు ఇవ్వకపోయేసరికి కోపం వస్తుంది. కోపం వచ్చేటప్పటికి వాడి మీద యుద్ధం చేస్తారు. ఇక ధ్యాయతో విషయాన్ పుంసః, ఆ విషయ సుఖములను ధ్యానం చేస్తుంటుంటే వాటిని అనుభవించాలనేటువంటి కోరిక పుడుతుంది. ఆ కోరిక పుట్టినప్పుడు ఆ కోరిక నెరవేరకపోయేటప్పటికీ క్రోధం వస్తుంది. ఆ క్రోధం వల్ల ఏం జరుగుతుంది, చివరికి నీవే నాశనం అవుతావు. దీనికి మూలం ఎక్కడుంది అని అంటే ధ్యాయతో విషయాన్ పుంసః. పుంసః ఈ మానవుడు అనేక విషయ సుఖాలను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, చివరికి ఇదేళ్ళు వచ్చాడు, తనకి తానే నాశనమైపోయినాడు. ఎవరంటే రామాయణంలో రావణాసురుడు. రావణాసురుడు ఎప్పుడు చూసినా ధ్యాయతో విషయాన్ పుంసః, తన యొక్క తపశ్శక్తి ఉంటే ఆ తపశ్శక్తిని దుర్వినియోగం చేసుకున్నాడు. ధ్యాయతో విషయాన్ పుంసః, ఆయన ఆ లోకాలకు పోవటం, ఇంద్రలోకం పోవటం, ఇంద్రలోకంలో ఇంద్రుని జయించటం, అక్కడున్న రంభాది ఊర్వశులందరినీ తీసుకొని రావటం, అలానే వరుణలోకం, అలానే అన్ని లోకాలు, మొత్తం అన్ని లోకాలు వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ జయించడం, అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ తీసుకొని రావటం. ఇదంతా ఏమిటి, ధ్యాయతో విషయాన్ పుంసః. అందులో మనకు రామాయణంలో సుందరకాండలో కనబడుతుంటుంది. రావణాసురుడు బాగా విషయ సుఖాలు అనుభవించేటువంటి వాడు
అది దానిలో కనపడుతుంది అన్నమాట. దానిలో చెప్పాడనమాట. ఆ విషయ సుఖాలు అనుభవించేటువంటి వాడికి పరం దృష్ట్వా పరమాత్మ కనపడాడు. ఎదురుగా పరమాత్మ ఉన్నాడు. ఎవరు? రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి పరమాత్మ ఎదురుగా ఉన్నా కానీ పరమాత్మను గుర్తించలేకపోయినాడు. ఆంజనేయ స్వామి చెప్పాడు, అయ్యా రాముడు అంటే ఏమిటనుకున్నావు, మొత్తం లయం చేసుకునే శక్తి ఉంది దానికి, మరలా లయం చేసుకున్నటువంటి దాన్ని మరలా సృష్టించే శక్తి ఉన్నది అంటే ఎవరు అయినా పరబ్రహ్మస్వరూపము అని చెప్పాడు కూడా. ఎవరు? ఆంజనేయ స్వామి వారు ఆ లంకలో ఉన్నటువంటి రావణాసుడికి హితబోధ చేశాడు. పక్కనున్న తమ్ముడైన విభీషణుడు కూడా చెప్పాడు. ఇంతమంది చెప్పినా కానీ విషయ సుఖముల మీద దృష్టి ఉంది కాబట్టి ఆయన యొక్క దృష్టి పరమాత్మ వైపు ఉండదు. కాబట్టి విషయ సుఖముల నుండి నీ దృష్టి మరల్చుము, పరమాత్మ యందు ఉంచుము, లేకుంటే క్రోధం సంభవిస్తుంది. ఆ క్రోధం వల్ల ఏం జరుగుతుంది చివరికి నీకు? అదే 63వ శ్లోకంలో చెబుతున్నాడు. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ కోపం వస్తుంది. కోపం వల్ల సమ్మోహము, మోహంలో అజ్ఞానంలో పడతావు. ఆ అజ్ఞానం అనేటువంటి నిన్ను నీవే మర్చిపోతావు. స్మృతి అనేటువంటిది పోతుంది, నిన్ను నువ్వు మర్చిపోతావు. చివరికి బుద్ధి నశిస్తుంది. బుద్ధి ఎప్పుడైతే నశిస్తుందో సర్వము నశిస్తుంది. కాబట్టి బుద్ధి అనేటువంటి దాన్ని నశించినప్పుడు తను తానే నశించిపోతాడు. ఇది నేను అర్థం అనమాట. అంత గొప్ప విశేషం చెబుతున్నాడు ఇక్కడ. అందుకనే రామాయణంలో చాలామంది చెబుతారు. ఏమని చెబుతారు? ఏమయ్యా రావణాసురుడా, మా మాట విను అని అందరూ చెప్పారు. సీతాదేవిని రామచంద్రమూర్తికి ఇచ్చేసేయి అని చెప్పారు. కానీ ఆయన అన్నాడు, ఆ విషయ సుఖములంటే అర్థం ఏమిటి? ఆమె అందరికన్నా, అనగా ప్రపంచంలో తన ఎన్ని లోకాలు తిరిగాడో అన్ని లోకముల్లో ఉన్నటువంటి రంభాది ఊర్వశులు అందరికన్నా కూడా గొప్ప సుందరమైనటువంటి మనిషి, అటువంటి ఆ మనిషిని పొందాలి అనేటువంటి బలవత్తరమైనటువంటి కోరిక ఉన్నది కనుక విషయ సుఖము చివరికి పతిత అయినాడు, పతనం చెందాడు. ఇది అర్థం మనకు రామాయణంలో కనపడుతుంటుంది అనమాట. అట్లా విశేషంగా అని చివరికి ఏమైనా తను పతనమే కాకుండా తన వాళ్ళందరూ కూడా పతనమై నశించారు అనగా అర్థమైంది. ఈ ఒక్కడి వలన ఎంతమంది నష్టపోయినారు అదే రామాయణంలో చెబుతున్నారు. కాబట్టి మూలం ఏమిటయ్యానంటే విషయ సుఖములు పొందటం వలన సర్వం నాశాయ అని అర్థం. బుద్ధి ఎప్పుడైతే నశిస్తుందో సమస్తము నశించిపోతుంటుంది. దీనికి మూలం ఎక్కడి నుంచి చెబుతున్నాడు అని అంటే విషయ సుఖములు. ఇది అర్థం. ఈ విషయ సుఖాలని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటే చివరికి మానవుడు ఏం చేస్తాడు, ఏమవుతాడు అనంటే పతితుడు అవుతాడు, అనగా దుర్గతి పొందుతాడు అని చెబుతున్నాడు. కాబట్టి విషయ సుఖముల్ని పట్ల ఈ ఇంద్రియాలని పంపించవాకు. ఈ ఇంద్రియాలని ఎటువైపు పంపిస్తావు అంటే జ్ఞాన మార్గం వైపు పంపించుము. జ్ఞాన మార్గం వైపు పంపిస్తే అప్పుడు ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటావు. పరమాత్మను దర్శనం చేసుకున్నప్పుడు అప్పుడు నీకు స్థితప్రజ్ఞత, అది విశేషం. ఇది ఇక్కడ. కాబట్టి రామచంద్రమూర్తి చాలా సందర్భాలలో ఎంత స్థితప్రజ్ఞతగా ఉన్నాడు చెప్పుకోవడానికి. జాగ్రత్తగా మన రామలక్ష్మణులు చూస్తే జాగ్రత్తగా అర్థమవుతుంది. రామలక్ష్మణులు, సీతారామ లక్ష్మణులు, సీత రామ లక్ష్మణ, లక్ష్మణ మూడో శబ్దం, సీతారామ లక్ష్మణులు. ఆ సీతారామ లక్ష్మణులు సీతాదేవిని ఆ అయోధ్యలో ఉన్న ప్రజలు చూశారు. ఆమె వాళ్ళందరికీ ఎలా కనపడ్డది అని అంటే గొప్ప లక్ష్మీ దేవత, ఒక అమ్మవారులా కనపడింది. అంటే వాళ్ళ బుద్ధిని బట్టే ఉంటుందండి. మరి అక్కడి నుంచి వరుసగా గుహుడు ఉన్నాడు. గుహుడు దగ్గర ఋషులు ఉన్నారు. అక్కడ నిత్యము లక్ష్మణస్వామి చూస్తున్నాడు. లక్ష్మణుడు కూడా ఎలా ఉంటాడంటే సాక్షాత్తుగా రాముడు ఎట్టుంటాడు అట్టనే ఉంటాడు. కాకపోతే వర్ణం మాత్రం లక్ష్మణుడు బంగారు వర్ణంలో ఉంటాడు, రాముడేమో శ్యామ వర్ణంలో ఉంటాడు. అంతే. ఇద్దరు ఒకటే హైటు, ఒకటే పొడవు చేతులు, ఒకటే ఇది, ఒకటే కాళ్ళు, ఒకటే, ఏ మార్పులు ఇది రామాయణ సుందరకాండలో ఆంజనేయ స్వామి వర్ణిస్తాడు. ఆ లక్ష్మణస్వామి అమ్మవారిని సీతాదేవిని చూసినప్పుడు ఆయన రోజు ఆమె పాదాలకి నమస్కారం చేసి
అప్పుడు అడవికి వెళ్ళి అడవిలో పండ్లను తీసుకొని రావడం, కావాల్సినటువంటి సరుకులన్నీ అడవిలోనే దొరుకుతాయి అక్కడ వాళ్ళకి. అడవిలో నుంచి తీసుకొని వస్తుంటాడు. ఉదయం లేవంగానే అమ్మవారికి నమస్కారం చేస్తాడు. అమ్మవారి నమస్కారం అంటే పాదములకు నమస్కారం చేసి పోతుంటాడు అనమాట. ఇట్లా ఈ విషయం ఎప్పుడు తెలిసింది అంటే రామచంద్రమూర్తి అప్పుడు అడుగుతాడు. ఏమిటంటే సీతాదేవిని రావణాసురుడు తీసుకువెళ్ళినప్పుడు ఆమె యొక్క కాలి అందెలు అవన్నీ అక్కడ పడి ఉంటాయి. ఆ సందర్భంలో రాముడు అంటాడు, హే లక్ష్మణ, ఈ కాలి అందె, ఇగో ఈ ఆభరణాలు ఇవన్నీ కూడా అమ్మవారి సీతాదేవి కదా అని అంటుంటాడు. అంటుంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే. చెవులకు పట్టుకునేటువంటి బంగారు కుండలు ఉన్నాయే అవి నాకు తెలియదయ్యా. ఆమె అవేవో అవును, ఆమెవో ఆమె కాదు నాకు తెలియదు, నేను చూస్తేనేగా. అలానే కేయూరములు, కేయూరములు అంటే భుజములకు పెట్టుకున్న ఆభరణం, అట్లా కేయూరాలు. నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే అన్నాడు. అయితే నూపురే త్వభిజానామి అక్కడ చెప్పాడు. నూపురే అంటే కాలికి పెట్టుకునేటువంటి అందెలు ఉన్నాయే అవి మాత్రం చక్కగా అభిజానామి, చక్కగా నేను ఎరుగుదును. అభి అనే ఉపసర్గ చేశాడు క్రియాపదానికి. చక్కగా నేను ఎరుగుదును, 100% సీతాదేవేను అని చెప్పేశాడు. నూపురే త్వభిజానామి. ఎలా చెబుతున్నానని అంటామేమో, నిత్యం పాదాభివందనాత్, ప్రతిరోజు ఆమె యొక్క పాదములకు నమస్కారం చేస్తున్నాను, కనబడుతుంటాయి కాబట్టి నేను ఇప్పుడు కనిపెట్టగలిగాను. కాబట్టి నూపురములు సీతాదేవేను అమ్మవారివేను అని 100% తిరుగులేదు అని చెప్పేసాడు. దీనిలో ఎంతటి అర్థం ఉంది, ఎంతటి అర్థం ఉందో అందరూ కూడా గ్రహించండి. అందుకనే రామాయణ ధ్వని కావ్యం అనేటువంటిది అన్నది అందుకని అనమాట. ఎంతటి అర్థం ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి లక్ష్మణస్వామి అమ్మవారిని సీతాదేవిని చూస్తుంటే అసలు వాస్తవానికి సీతాదేవి ఎలా ఉంటుంది అని అంటే లక్ష్మీదేవి కన్నా అందంగా ఉంటుంది. అంత అందంగా ఉంటుంది. అంత అందంగా ఉన్నటువంటి ఆ సీతాదేవిని లక్ష్మణస్వామి రోజు చూస్తున్నాడు కదా, ఆయనకి ఏమి కనపడ్డది? సాక్షాత్తుగా అమ్మవారు లలితా పరమేశ్వరులా కనపడుతుంది. కాబట్టి అంటే అర్థం ఏంటి, ఇంద్రియములు ఎటువైపు నడుస్తున్నాయి? నీ ఇంద్రియాలు జ్ఞానం వైపు నడుస్తున్నాయి. నీ ఇంద్రియాలు జ్ఞానం వైపు నడుస్తున్నాయి కాబట్టి అమ్మవారిని సీతాదేవిని చూసి అమ్మవారు లలితా పరమేశ్వరి అని అనుకున్నాం. ఇది ఇక్కడ అదే విషయాన్ని రావణాసురుడి దగ్గరకు వచ్చేటప్పటికి మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే రావణాసురుడు ఎప్పుడు చూసినా కానీ ఇంద్రియ విషయ సుఖాల కోసం పరిగెత్తేటువంటి వాడు కదా, ఎక్కడెక్కడానని ఎతుకుదాము అని చూసేటువంటి వాడు కదా. దృష్టి అంతా దేని మీద ఉంటుంది? విషయ సుఖాల మీద ఉంది. కాబట్టి సీతాదేవిని చూడగానే అమ్మో, ఇంతటి గొప్ప అందమైనటువంటి మనిషి ప్రపంచంలో జగత్తులో ఎక్కడా లేదు, కాబట్టి నేను ఏ విధంగానైనా సరే మోసం చేసి ఈ విధంగా సరే. తర్వాత కథ అంతా మనకి తెలిసినటువంటిదేను. తర్వాత ఏమి పరిణామం చెందిందో ఇదంతా కూడా తెలిసింది. అంతా ఇంకో గొప్ప విశేషమైంది కూడా, ఆ రావణాసురుడు ఏం చేశాడని తీసుకెళ్ళి ఆ అమ్మవారిని తీసుకెళ్ళి సహస్ర స్తంభ మండపంలో పెట్టాడు. అందరూ స్త్రీలను, అందరూ రంభాది ఊర్వశులను ప్రత్యేకమైన ఒక్కొక్కళ్ళు బిల్డింగ్లో పెడితే అమ్మవారిని మాత్రం తీసుకెళ్ళి సహస్ర స్తంభ మంటపం స్పెషల్ అది. ఆ సహస్ర స్తంభ మంటపానికి ఎవరు రాక్షసులు కూడా పోరు. అది చాలా పవిత్రమైనటువంటి మండపం. అది పవిత్రమైనటువంటి మండపం. కానీ ఏమనుకున్నాడు, పవిత్రమైనటువంటి వస్తువుని తీసుకొస్తున్నాను, పవిత్రమైన చోట్లోనే పెట్టాలి, తన ఉద్దేశం కూడా అట్లా తీసుకొచ్చి అక్కడే పెట్టేశాడు. ఎవరూ అటు పోవడానికి లేదు. ఎవరన్నా రాక్షసుడు అటు పోయినాడో వాడు చచ్చాడేవాడు. అంత ఇదేనమాట. అలా పెట్టేసాడనమాట. అంటే ఏమిటి, ఈ పవిత్రమైన వస్తువు నాది, ఇది ఇదేనమాట. ఇది అంతటి రావణాసురుడు. అందుకనే రావణాసురుడు గురించి చెప్తూ రావణుడి యొక్క కథ చెబుతూ ఇలా నాశనమైనాడు రావాడు, విషయ సుఖాలని పట్టుకొని నాశనమైనాడు. వాడికి ఉన్న దుర్గతి ఏమిటంటే తాగుతాడు, దానిలో వస్తున్నది, శుభ్రంగా తాగి పడుకుంటాడు. తర్వాత ఏమో ఈ విషయ సుఖాలు, మళ్ళీనేమో అటేమో మళ్ళీ తపస్సు అంటాడు. ఇవి ఈ విధంగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కూడా మళ్ళీ చదువు ఉంది వాడికి, అన్నీ ఉన్నాయి లక్షణాలు. అటు మంచి లక్షణాలు ఉన్నాయి, చెడ్డ లక్షణాలు అన్నీ ఉన్నాయి. కానీ ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఒక్క చెడు లక్షణం ఉంటుందంటే వాడు పతనం అవుతాడు.
ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, వాడికి ఉన్నటువంటి లోలత్వం అనేటువంటి ఒక చెడు లక్షణం ఉంది, వాడు పతనం అయిపోతాడు. ఆ లోలత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే విషయ సుఖాలు. కాబట్టి స్థితప్రజ్ఞుడు దానిలో చెబుతున్నాడు, ఆ విషయ సుఖాల కోసం పోతే క్రోధం కలుగుతుంటుంది. ఆ క్రోధం వలన క్రమక్రమంగా నీకు కోపం వలన మోహము అజ్ఞానం కలుగుతుంటుంది. అజ్ఞానం కలిగి చివరికి నీ యొక్క బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించేటప్పటికి సమస్తము సర్వం నాశాయ. ఇది కాబట్టి నీకు ఇచ్చినటువంటి శరీరం, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి శరీరం పాడు చేసుకున్నావు, నీ జీవితము పాడు చేసుకున్నావు అని అర్థం అనమాట. ఇది జీవితాన్ని పాడు చేసుకున్నావు అని అంటే అర్థం ఏమిటనమాట, నీవు జ్ఞాన మార్గంలో నడవటం లేదు, అజ్ఞానమైనటువంటి మార్గంలో నడుస్తుంటే నీ జీవితము నాశనం అయిపోతుంటుంది అని ఆ విధంగా ఇంకా ఈ స్థితప్రజ్ఞతను గురించి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. చాలా గొప్పమైనటువంటి విశేషాలు కూడా ఈ స్థితప్రజ్ఞలో వస్తున్నాయి. కాబట్టి మనం ఈ స్థితప్రజ్ఞల గురించి మరలా మనకు వచ్చేటువంటిది సోమవారమే. ఆ సోమవారం నాడు ఈ స్థితప్రజ్ఞతల గురించి మనం అప్పుడు ఉపసంహారం చేద్దాము. ఇంకా రామాయణంలో చాలా విశేషాలు ఉన్నాయి ఈ స్థితప్రజ్ఞతల గురించి. ఇంకా ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పుకోలేదు, ఆంజనేయ స్వామి వారు కూడా వస్తారు దీనిలో. అనగా మనకు రెండు కలుస్తున్నాయి రెండు ఉపన్యాసాలకి. కాబట్టి ఇవి అర్థం చేసుకొని ఆచరణ చేసుకునేటటువంటి వాడికి మనోవికాసం కలుగుతుంటుంది. మనోవికాసం కలగటం వలన వాడు సన్మార్గంలో నడుస్తాడు. సన్మార్గంలో నడవటం వలన అతనికి మంచి ప్రశాంతమైనటువంటి జీవన విధానము లభిస్తుంటుంది. ఆ జీవన విధానం వలనే తాను చివరికి సద్గతి పొందుతాడు. కాబట్టి సద్గతి పొందాలి అని అంటే స్థితప్రజ్ఞత అనేటువంటిది మానవుడికి అత్యంత విశేషకరమైన ఆవశ్యకమైనటువంటి విశేషము. కనుక ఈ భగవద్గీతలో స్థితప్రజ్ఞతను గురించి ప్రత్యేకమైన అంశంగా తీసుకొని ఈ శ్లోకాలని అర్థం చేసుకొని దానికి ఉదాహరణగా రావాలి. ఉదాహరణ రామాయణం చాలు. ఆ రామాయణంలో కనుక ఆ కథను కనుక మనం అనుసంధానం చేసుకున్నామంటే బాగా అర్థమవుతుంది. అట్లా అర్థమవుతుంది కాబట్టి దాని ప్రకారంగా ఈ స్థితప్రజ్ఞత ప్రకారంగా అందరూ కూడా ఈ కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఈ ఇంద్రియములను సన్మార్గములో నడపవలసినదిగా ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు. కనుక మరలా స్థితప్రజ్ఞ గురించి సోమవారం మనం అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ.